దేవుడు గొప్ప అద్భుత కార్యము, దేవుడు గొప్ప ఆశ్చర్య కార్యము, దేవుడు గొప్ప బలమైనటువంటి కార్యాలు మన పట్లను, మన కుటుంబాల పట్లను, మన బిడ్డల పట్లను చేయనైనటువంటి దేవాది దేవుడు. దేవుని వాక్యములో ఈ దినము ప్రత్యేకముగా ప్రార్థనా అంశము. మన పితరుడైనటువంటి అపోస్తులుడైనటువంటి పౌలు రోమీయుల సంఘములో నుండి ఆయన ఈ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడట. తన స్వజనుల కోసం ప్రార్థన చేస్తున్నట్లుగా, వారి రక్షణ గురించి ప్రార్థన చేస్తున్నట్లుగా, వారికి కావలసినటువంటి ప్రతి వాటిని గురించి ప్రార్థన చేస్తున్నట్లుగా దేవుని వాక్యములో ఈ దినం ప్రత్యేకమైనటువంటి కొన్ని మాటల ద్వారా దేవుడు మనతో మాట్లాడాలని, నీతో నాతో మనందరితో మాట్లాడి మనలందరినీ కూడా సంతోషపరిచి ఆనందపరిచి నీకు కావలసినటువంటి అవసరతలను, మనకు కావలసినటువంటి అవసరతలన్నిటిని కూడా దేవుడు ఇవ్వాలని, ఆయన మనము స్తుతించినప్పుడు మన మధ్యలోనికి వచ్చి మన స్తుతుల మీద ఆయన ఆసీనుడుగున్నటువంటి దేవుడు, ఆయన మన మధ్యలో ఉన్నటువంటి దేవాది దేవుడు, మనల్ని చూస్తున్నటువంటి దేవాది దేవుడు, మనల్ని పరిశీలిస్తున్నటువంటి దేవాది దేవుడు. మీరు అడిగినట్లయితే అడిగిన దానికంటేనూ ఊహించిన దానికంటేనూ అత్యధికమైనటువంటి దానిని యేసు క్రీస్తు నామములో మనందరికీ ఇవ్వడానికి ఆయన మన మధ్యలోకి వచ్చినటువంటి దేవాది దేవుడు. తన బిడ్డలను సంతోషపరచాలని, తన బిడ్డలను ఆనందపరచాలని, తన బిడ్డలకు మేలు చేయాలని, తన బిడ్డలకు ఉపకారం చేయాలని, ఎన్నో దీవెనలు, ఎన్నో ఆశీర్వాదాలు, ఎన్నో గొప్ప కార్యాలు చేయాలని ఆశ కలిగినటువంటి దేవాది దేవుడు. ఆయనకు నీవు నేను మనమందరము లోబడి ఆయన మాట విని ఆయన చిత్తానుసారంగా మనము నడుచుకున్నట్లయితే గొప్ప మేలులు చేసి మిమ్మల్ని సంతోషపరచనయ్యున్నాడు దేవుడు. ఆ జీవము కలిగిన దేవుని సన్నిధిలోనికి మనం వచ్చాం ప్రియులారా. ఆ దేవుడు మన మధ్యలో ఉన్నాడు. దినాన మనందరితో కూడా మాట్లాడడానికి. చూడండి, దేవుని వాక్యంలో చూసినట్లయితే రోమీయులకు రాసినటువంటి పత్రికలో 10వ అధ్యాయంలో మొదటి వచనాలు 2-3 వచనాలు చదివినట్లయితే అపోస్తులుడైనటువంటి పౌలు ప్రార్థన చేస్తున్నటువంటి అంశాన్ని మనము ఈ దినాన ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుందాం. సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలెనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థన అయి ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన పితరుడైనటువంటి అపోస్తులుడైనటువంటి పౌలు ఎవరి గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు? ఇశ్రాయేలీయుల గురించి ప్రార్థన చేస్తున్నాడు. ఇశ్రాయేలీయులలో నిష్ఠ కలిగి, ధర్మశాస్త్రములో చాలా నిష్ఠ కలిగినటువంటి వాడు అపోస్తులుడైనటువంటి పౌలు. యేసు ప్రభువుని అంగీకరించినటువంటి వారిని శ్రమలు పెడుతూ బాధ పెడుతున్నటువంటి వ్యక్తి దర్శించి మాట్లాడి తనను మార్చి తన కుమారుడుగా చేసుకున్నటువంటి దేవాది దేవుడు. అయితే ఇక్కడ చూసినట్లయితే తన సహోదరులైనటువంటి ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలెనని నా హృదయాభిలాష, వారి విషయమై నేను దేవునికి ప్రార్థన చేయుచున్నాను. ఈ సమయంలో ప్రియులారా, మనము కూడా ఈ రాత్రి వేళ ప్రార్థన చేయాలని ప్రభువు ఆశపడుతూ ఉన్నాడు. ఒకవేళ నీ కుటుంబంలో ఎవరికైనాను రక్షణ లేకపోతే, ఎవరైనా మారు మనసు పొందకపోయినట్లయితే, ఎవరైనా ప్రార్థనా జీవితం, విశ్వాస జీవితం, నిరీక్షణ జీవితం లేనటువంటి వారైనట్లయితే, రక్షింపబడినటువంటి నీవు, మారు మనసు పొందినటువంటి నీవు, పాపక్షమాపణ పొందినటువంటి నీవు, దేవుని ఆత్మచేత నింపబడినటువంటి నీవు, వారి నిమిత్తం నీవు ప్రార్థన చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రతిఫలం ఇచ్చేటటువంటి దేవుడు. ప్రార్థన చేసినప్పుడు
అద్భుత కార్యాలు చేసే దేవుడు, ప్రార్థన చేసినప్పుడు ఆశ్చర్య కార్యాలు చేసేటటువంటి దేవుడు, ప్రార్థన చేసినప్పుడు గూఢమైనటువంటి సంగతులను తెలియచేసేటటువంటి దేవాది దేవుడు. ఆ దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆయనకు మనము ప్రార్థన చేసినట్లయితే మనకు ప్రార్థన ప్రతిఫలము దొరుకుతుంది, వారి పాపములు క్షమించబడతాయి అని దేవుని లేఖన సత్యాల్లో వ్రాయబడి ఉంది. ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు తన సహోదరులైనటువంటి ఇశ్రాయేలీయుల రక్షణ గురించి ప్రార్థన చేస్తున్నట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. ప్రియులారా, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రాత్రి మనం ఎందుకు వచ్చామంటే దేవునిని ప్రార్థన చేయడానికి వచ్చాం. ఉపవాసంతో ప్రార్థన చేసినట్లయితే దేవుడు తప్పకుండా మన ప్రార్థన వినేటటువంటి దేవాది దేవుడు, వినే దేవుడని, అద్భుత కార్యాలు చేసే దేవుడని, ఆశ్చర్య కార్యాలు, గొప్ప కార్యాలు, ఘనమైన కార్యాలు, బలమైన కార్యాలు, అద్వితీయమైనటువంటి కార్యాలు చేసే దేవాది దేవుడని పౌలు ఎరుగును. అయితే ఇక్కడ చూసినట్లయితే ప్రియులారా, 2వ వచనంలో ప్రార్థన చేస్తూ అంటాడు, అక్కడ వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి నేను సాక్ష్యమిచ్చుచున్నాను. ఎవరంట ఆసక్తి కలిగినటువంటి వారు? ఇశ్రాయేలీలందరూ కూడా దేవుని గురించట ఆసక్తి కలిగినటువంటి వారట, నిష్ట కలిగినటువంటి వారట, దేవుడంటే భయం కలిగినటువంటి వారట. కానీ వారికి ఏమీ లేదట, వారికి రక్షణ లేదు. అందుచేతనే వారి గురించి నేను ప్రార్థన చేస్తున్నాను అని ఇక్కడ ముందు మొదటి వచనంలో అంటున్నాడు ఆయన. ఇక్కడ చూసినట్లయితే ప్రియులారా, వారిని చూసినట్టు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను. చాలా నిష్ట కలిగినటువంటి వారు, చాలా విధేయత కలిగినటువంటి వారు, భయం కలిగినటువంటి వారు. దేవుడంటే చాలా భయం ఉంది, విధేయత కలిగి ఉన్నారు. కానీ అక్కడ చూసినట్లయితే ప్రియులారా, ఇక్కడ కూర్చున్నటువంటి మనము భయము ఉంది, భక్తి ఉంది, కానీ మనము చేసేది ఏంటంటే దేవుడు చెప్పినటువంటి మాట మనము వినటలేదు. ప్రియులారా, నిజమే, యేసయ్య అంటే భయమే ఉన్నది, దేవుడంటే భయమే ఉన్నది, మనుషుడికి భయమే దేవుడంటే. కానీ విధేయత కలిగి ఉంటున్నాం, దేవుడు మేలు చేస్తాడు అనుకుంటున్నాం, దేవుడు ఉపకారాలు చేస్తాడనుకుని మనము ప్రార్థనలోనికి వచ్చాం. కానీ ఇక్కడ చూసినట్లయితే సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు అపోస్తలుడైనటువంటి పౌలు ఇశ్రాయేలీయుల గురించి. దేవుడంటే ఆసక్తి కలిగినటువంటి వారట అని అక్కడ సాక్ష్యం ఇస్తూ అంటున్నాడు 3వ వచనములో, అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనటువంటిది కాదట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళ ఆసక్తి అంట ఎలాంటిదంట? జ్ఞానానుసారమైనటువంటిది కాదట. మరి ఏ ఆసక్తి ఉంది వాళ్ళతోని? మనం దేవుని సన్నిధికి వస్తున్నాం ప్రియులారా, దేవుని మందిరంలోనికి వస్తున్నాము, విశ్వాసం ఉంది, భక్తి ఉంది, నమ్మకం ఉంది, కానీ వాళ్ళది ఎలాంటి ఆలోచన అంట? జ్ఞానానుసారమైనటువంటిది కాదట. మరి ఏది ఎలాంటిదట? ఇక్కడ చూసినట్లయితే చూడండి 3వ వచనం, ఎలయనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే వారు ఏ జ్ఞానముతో వారు ఉన్నారంటే వారి సొంత జ్ఞానముతో ఉన్నారు. మీరు సొంత జ్ఞానముతో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు వినడు. మీ సొంత ఆలోచనతో మనం ప్రార్థన చేస్తే దేవుడు వినడు. దేవుని జ్ఞానము చేత నింపబడాలి, దేవుని ఆత్మ చేత నింపబడి నువ్వు ప్రార్థన చేసినట్లయితే ఆ ప్రార్థన వింటాడు దేవుడు, విని ప్రతిఫలం ఇస్తాడు. అందుచేతనే ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు వారు చాలా విశ్వాసమైనటువంటి వారు, ఆసక్తి కలిగినటువంటి వారు, కానీ వారి సొంత జ్ఞానముతోనే వారు ఉన్నారు కనుక దేవుని నీతిని ఎరుగక దేవునికి లోబడక ఉన్నారు అని దేవుని వాక్యము చెప్పబడుతూ ఉంది. ప్రియులారా, ఈ రాత్రి వేళ దేవుడు నిన్ను నన్ను ప్రశ్న వేసేది ఏంటంటే, మందిరానికి వస్తున్నటువంటి నీవు, మందిరానికి వస్తున్నటువంటి కుటుంబములు, మందిరానికి వస్తున్నటువంటి పురుషులు, మందిరానికి వస్తున్నటువంటి స్త్రీలు, మనము దేవునికి లోబడి ఉన్నామా?
దేవునికి లోబడి ఉన్నట్లయితే దేవుని చిత్తానుసారంగా మనము ప్రార్థన చేస్తున్నామా? ప్రార్థన ప్రతిఫలం పొందుతున్నామా? పూర్వకాలంలో ఒక కుటుంబం ఉన్నది. ఆ కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరున్నారు. వారికి 3 సంతానము. ఆ 3 సంతానములో ఆ యొక్క స్త్రీ ఒక్కతే రక్షింపబడింది. దేవుని యందు భయము కలిగి ఉండేటటువంటిది. అది ఎవరో కాదు, నాకు సహోదరి, నాకు సొంత అక్క. ఆమె భయభక్తులు కలిగి ఉండేటటువంటిది. భయభక్తులు కలిగి చాలా దేవుని యందు ఎంతో ఉపవాసంతో ఉండేదట. ఒక సమయంలో తన తండ్రికి భయంకరమైనటువంటి వ్యాధి వచ్చిందట. రక్తస్రావము బాగా అవుతూ ఉందట. బాగా రక్తస్రావం అవుతుంటే ఎవరికి రక్తస్రావం అయ్యేది చెప్పండి? ఎవరికి? తండ్రికి అవుతూ ఉంది. ఆయనకు రక్షణ లేదు, తనకు మాత్రమే రక్షణ ఉంది. తన భర్తకు రక్షణ లేదు. దేవుని యందు భయము కలిగి ఉపవాసముతో ఎక్కువగా ప్రార్థించి దేవుని దీవెనలు, దేవుని ఆశీర్వాదాలు, దేవుని మేలులు ఎన్నెన్నో విధముగా తను పొందుకొని దేవుని యందు భయము కలిగి ఒక్కతే ఉండేదట. తన తండ్రి గురించి ప్రార్థన చేస్తుందట. భయంకరమైన ఈ వ్యాధి, ప్రవ్వా ఎందుకు వచ్చింది ఈ వ్యాధి? ఈ వ్యాధి పోవడానికి ప్రవ్వా మీరు క్షమించి, పాపాలు క్షమించి స్వస్థత పరచవా ప్రభు అని ఉపవాసంతో ప్రార్థన చేస్తూ ఉంటే, ఒక దినమంతా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటుండగా ఆ రాత్రి వేళ దేవుడు దర్శనమిచ్చాడట. దర్శనమిచ్చి తనతో మాట్లాడుతున్నాడట. అమ్మా, నీవు నీ తండ్రికి కలిగినటువంటి వ్యాధిని బట్టి నువ్వు ప్రార్థన చేస్తున్నావు. అప్పటికే ప్రియులారా, ఆ తండ్రిని పట్టుకొని ఆ దినాలలో అనేకమైనటువంటి హాస్పిటల్స్ తిరిగి ఉంటున్నారు. ఎంతో ధనము వేయిపరిచి ఉంటున్నారు. అయినను స్వస్థత కలగలేదట. అప్పుడు వారికి ఆస్తిపరులుగానే ఉన్నారు ప్రియులారా. అయితే చాలా ధనం వ్యర్థపరిచారు, చాలా చోట్లకు తిప్పారట. అయినను స్వస్థత రాలేదు. ప్రభువుకి ప్రార్థన చేస్తుందంట. ప్రభువా, నా తండ్రిని స్వస్థపరచయ్యా, నా తండ్రిని బాగు చేయయ్యా, ఆ యొక్క శ్రావము నుండి విడుదల కలుగు చేయయ్యా అని ప్రార్థన చేస్తూ ఉంటుంటే రాత్రి వేళ దేవుడు దర్శనములు తనతో మాట్లాడుతూ ఉన్నాడట. ఏమని మాట్లాడుతున్నాడంటే, కొన్ని గ్రంథాలు తీసుకుని వచ్చి తన ముందు పారేశాడట. ముందు పారేసి, అమ్మా, నీ తండ్రిని క్షమించమంటున్నావు, నీ తండ్రిని స్వస్థపరచమంటున్నావు, నీ తండ్రిని బాగు చేయమంటున్నావు. ఇదిగో ఈ గ్రంథాలన్నిటినీ కూడా చూడమ్మా. మీ తండ్రి చేసినటువంటి పాపాలు ఈ గ్రంథాల నిండా వ్రాయబడి ఉన్నాయి. నేను ఎలా క్షమించగలను చెప్పమ్మా అని ప్రశ్న వేశాడట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నిజముగా ప్రియులారా, ఆ ప్రార్థన, ఆ గ్రంథాలను చూసి ఆ యొక్క కుమార్తె, అయ్యో నా తండ్రి ఎన్ని పాపాలు చేశాడా, పాపము నుండొచ్చు జీతము మరణము, అయితే నా తండ్రికి క్షమాపణ లేదా అని కన్నీటితో దేవుని దగ్గర మొరపెట్టుకున్నప్పుడు ఈ పాపాలన్నిటికీ క్షమాపణ లేదని ఆ తండ్రి మరణాన్ని చూసిందంట. ప్రియులారా, ఎందుకు చెప్తున్నానంటే, నిజమే, మనము పాపాలన్నిటినీ కూడా ఆయన ముందు ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితేనే పాప క్షమాపణ కలుగుతుంది. మనం ఎంత ప్రార్థన చేసినా మన సొంత ఆలోచనలతో, మన సొంత తలంపులతో మనము ప్రార్థన చేసినట్లయితే ఆ ప్రార్థన చెల్లనేరదు ప్రియులారా. ఆ ప్రార్థన దేవుడు ఒప్పుకోడు. వారు క్షమించబడాలా, వారి తండ్రి పాపాలు క్షమించబడలేదట. అప్పుడు ఆ తల్లి సంతోషపడి, నిజమే, నా తండ్రి ఇన్ని పాపాలు చేశాడా, అందుచేతనే పాపానికి పరిహారంగా ఈ శాపము, ఈ అనారోగ్యము, ఈ రోగము వచ్చిందా అని అప్పుడు తనలో తాను తృప్తి పడిందంట.
తను తర్వాత మరణించాడట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అదే విధముగా మనము స్వశక్తితో, మనము సొంతగా ఆలోచనతో మనం ప్రార్థన చేసినట్లయితే ఆ ప్రార్థన దేవుడు వింటాడు. కానీ ఆ పాపములకును దానికిని అడ్డంగా, ఆ పాపాలు అడ్డంగా వస్తాయని దేవుని వాక్యంలో చెప్పబడుతుంది. ఎన్నిసార్లు చెప్పినా కానీ దేవుని విననటువంటి వారు, దేవుని మాటలు విననటువంటి వారు ఉంటున్నారు ప్రియులారా. దేవుని వాక్యంలో చూసినట్లయితే మన పితరులైనటువంటి ఇశ్రాయేలీలు దేవుడు ఎన్నిసార్లు చెప్పినా కానీ లోబడనల్లనటువంటి ప్రజలుగా అయిపోయినట్లుగా దేవుని వాక్యంలో మనం చూడగలం ప్రియులారా. దేవుని వాక్యంలో చూసినట్లయితే యెషయా గ్రంథములో 30వ అధ్యాయంలో 1వ వచనములో చూసినట్లయితే అక్కడ ఒక మాట మాట్లాడతాడు దేవుడు. చూడండి, మాటను చూద్దాం. యెహోవా వాక్కు ఇదే, లోబడని పిల్లలకు శ్రమ, పాపమునకు పాపము కూర్చుకున్నట్లుగా నన్ను అడుగక ఆలోచన చేదురు. చాలా ఇక్కడ చూసినట్లయితే దేవుడు ఆయన ప్రత్యక్షేమి మాట్లాడుతున్నాడు. ఏమనంటే లోబడనల్లని వారికి శ్రమ. మనము లోబడాలి ప్రియులారా. దేవుని కుటుంబముగా చేయబడాలా, దేవుని బిడ్డలుగా చేయబడాలా, దేవుని కుమార్తెలుగా చేయబడాలా, దేవుని జనాంగంగా చేయబడాలా, పాపాలన్నిటిని విడిచిపెట్టి పరిహరించబడాలా, పాపాన్ని కడుక్కోవాలా, పాపాన్ని శుద్ధీకరించుకోవాలా. పాపాన్ని శుద్ధీకరించుకున్నప్పుడు దేవుడు మనలోనికి వచ్చి మనలో ఉండి మనం ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన ప్రతిఫలము దొరుకుతుంది. కానీ లేకపోయినట్లయితే ప్రతిఫలము మనకు దొరకదు ప్రియులారా. లోబడగలిగినట్లయితే ఈ దినాన్న ఇక్కడ కూర్చున్నటువంటి మనలో ఇంకా ఎవరైనా దేవునికి లోబడకుండా ఉన్నట్లయితే, తన సొంత ఆలోచన కలిగి ఉన్నట్లయితే, సొంత ఆలోచన చొప్పున నడుచుకున్నట్లయితే లోబడని వారికేట శ్రమ అని దేవుని వాక్యంలో చెప్పబడుతూ ఉంది. ఇశ్రాయేలీలైనటువంటి వారు దేవునికి లోబడనటువంటి వారిగా ఉన్నారట. వారిని చూసినట్లయితే భయంకరమైనటువంటి స్థితిలో నుండి, భయంకరమైనటువంటి బంధకాల్లో నుండి, భయంకరమైనటువంటి చీకటిలో నుండి, భయంకరమైనటువంటి ఆ యొక్క ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి బానిసలుగా ఉన్నటువంటి వారిని దేవుని ఉచితమైనటువంటి కృపచేత వారిని విడిపించినటువంటి దేవాది దేవుడు వారిని బట్టి ఏమంటున్నాడంటే లోబడనటువంటి ప్రజలు అంటున్నాడు. ఈ లోకములో ఉన్నటువంటి నిన్ను నన్ను కూడా తన ఉచితమైనటువంటి కృపచేత ప్రేమించినటువంటి దేవాది దేవుణ్ణి మనము లోబడకుండగా, దేవునికి విధేయత లేకుండా, దేవుని బిడ్డలుగా ఉండకుండగా, దేవుని సొత్తుగా ఉండకుండగా, దేవుని జనాంగంగా ఉండకపోయినట్లయితే, లోబడకపోయినట్లయితే లోబడని పిల్లలకు శ్రమ అంటున్నాడు. కాబట్టి ఈ దినాన్నైనా కానీ ఇక్కడ కూర్చున్నటువంటి మనము, రక్షింపబడినటువంటి మనము, దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్నటువంటి మనము దేవునికి లోబడాలా. దేవునికి లోబడినట్లయితే నీలోనికి దేవుని ఆత్మ వస్తుంది. నువ్వు దేవుని ఆత్మ నీలోనికి వచ్చినట్లయితే దేవునికి విధేయుడు అయి ఉంటావు. దేవుని ఆత్మ నీలో ఉన్నట్లయితే భయభక్తులు కలిగి ఉంటావు. దేవుని ఆత్మ నీలో ఉన్నట్లయితే దేవుని చిత్తానుసారంగా నడుచుకుంటావు. దేవుని ఆత్మ నీలో ఉన్నట్లయితే దేవుని చిత్తానుసారంగా ఏ విధంగా ప్రార్థన చేయాలో ఉచ్చరింపగాని సౌఖ్యమైనటువంటి మూలికలతో నీవు నేను మనమందరం కూడా ప్రార్థన చేస్తాం ప్రియులారా. నువ్వు దేవునికి లోబడకుండగా, దేవుని ఆత్మ లేకుండా నువ్వు ప్రార్థన చేసినట్లయితే ఆ ప్రార్థన ఫలితము శూన్యంగా ఉంటుంది. అంత మాత్రమే కాకుండా లోబడని వారికి శ్రమ కలుగుతుందని దేవుని వాక్యంలో చెప్పబడుతుంది. చూడండి, దేవుని వాక్యములో నిర్గమకాండము 32వ అధ్యాయము 9వ వచనములో కొన్ని మాటలు ఉంటాయి, చదువుకుందాం. మరియు యెహోవా ఇట్లా నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను. ఏమంటున్నాడు దేవుడు? ఏమంటున్నాడు? ఈ ప్రజలను నేను చూస్తున్నాను. నిజమే, ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి దేవాది దేవుడు ఆయన ఏం చేస్తున్నాడంట? మనలను చూస్తున్నటువంటి దేవాది దేవుడు. అక్కడ మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, మరియు యెహోవా ఇట్లా నేను ఈ ప్రజలను నేను చూచుచున్నాను. చదువు. ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు, కావున నీవు ఊరకుండము, నా కోపము వారి మీద
మండును అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఇశ్రాయేలీయులను ఎంతగానో ప్రేమించి వారిని బానిసత్వం నుండి విడిపింపచేసి వారిని పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి తీసుకుని వెళ్ళాలని దేవుడు ఆశపడి ఎంతగానో ప్రేమిస్తున్నటువంటి దేవాది దేవుడు. అయితే ఇశ్రాయేలీలట లోబడనల్లనటువంటి వారట. ఏ తలంపు కలిగినటువంటి వారు వాళ్ళు? వారు సొంత ఆలోచన కలిగినటువంటి వారు. కానీ ఏ ఆలోచన లేనటువంటి వారు? దేవుని ఆలోచన లేనటువంటి వారు, దేవుని మాట విననటువంటి వారు, దేవుని చిత్తానుసారంగా నడుచుకోనటువంటి వారు ప్రియులారా. కాబట్టి లోబడినటువంటి వారుగా ఉన్నారు. వారు లోబడకపోయినట్లయితే వారికి శ్రమ అని దేవుని వాక్యంలో స్పష్టంగా రాయబడింది. ఇదిగో నీవు దేవునికి లోబడిపోయినట్లయితే నీ కుటుంబంలో శ్రమ, నీ కుమారుడు లోబడకపోయినట్లయితే నీ కుటుంబంలో శ్రమ, నీ భార్య నీ భర్త ఒకవేళ దేవునికి లోబడకున్నట్లయితే నీ కుటుంబంలో శ్రమ, లేకుంటే నీ కుటుంబంలో ఎవరైనా కానీ దేవునికి లోబడకపోయినట్లయితే ఆ కుటుంబంలో శ్రమ అనేటటువంటిది కనబడుతూ ఉంటుంది ప్రియులారా. కాబట్టి వారి గురించి మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలా, లోబడేటట్టుగా చేయనట్టుగా చేయాలా. లోబడే వారిగా చేయండి ప్రభువా, వారి దోషాలు క్షమించండి, వాళ్ళని దర్శించండి, వారితో మాట్లాడమని మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు ఆయన ఎలాంటి దేవుడు అంటే కృప కలిగినటువంటి దేవాది దేవుడు, కరుణ వాత్సల్యతలు కలిగినటువంటి దేవాది దేవుడు. ఇక్కడ అంటున్నాడు, మోసేని అంటున్నాడు, ఏమంటున్నాడు అంటే కావున నీవు ఊరుక ఉండుము, నా కోపము వారి మీద నుండును, నేను వారిని కాల్చివేసేదని అంటున్నాడు. దేవునికి కోపము, దేవుని ప్రేమ ఎల్లవేళలా ఉంటుంది. ఆయన కోపము ఒక క్షణం మాత్రమే ఉంటుంది ప్రియులారా. ఆయనకు కోపము క్షణం మాత్రమే ఉంటున్నది. ఆయన ఎంత విసిగించారో ప్రజలు, ఎంత బాధపరిచారో దేవుణ్ణి. లోబడనటువంటి వారిగా ఉన్నారు ఈ ప్రజల్ని. నువ్వు ఊరికే ఉండు, నేను వారిని కాల్చేస్తానంటున్నాడు దేవుడు. ఎంత రోషము కలిగినటువంటి దేవుడు, ఎంత అగ్ని స్వరూపుడైనటువంటి దేవాది దేవుడు వారితో అంటున్నాడు, మోసేతో మాట్లాడుతున్నాడు, నువ్వు ఊరికే ఉండి వీరిని కాల్చివేస్తానంటున్నాడు. ఎందుకనగా వారు లోబడినటువంటి వారుగా ఉన్నారు, దేవుని మాట విననటువంటి వారుగా ఉన్నారు, వారి సొంత ఆలోచన కలిగి ఉన్నారు, వారి సొంత తలంపులతో ఉన్నారు. అక్కడ చూసినట్లయితే చూడండి, అక్కడ అంటున్నాడు దేవుడు అంటున్నాడు, ఇదిగో మోసేతో చెప్పగా మోసే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకుంటున్నాడట. దేవునికి మహిమ కలుగును గాక. ఏం చేస్తున్నాడట? బ్రతిమాలి అక్కడ ప్రార్థన చేస్తున్నాడట. దేవునితో మాట్లాడుతున్నాడు మోసే. ప్రజలు, ఇదిగో ఈ ప్రజలు విననొల్లని వారిగా ఉన్నారు. ఎంతకాలము బోధించినా, ఎన్ని చేసినా, ఎన్ని అద్భుత కార్యాలు చూసినా, ఎన్ని ఆశ్చర్య కార్యాలు చూసినా, ఎన్ని గొప్ప కార్యాలు చూసినట్టు కానీ వీరు విననొల్లనటువంటి ప్రజలుగా ఉన్నారు. కాబట్టి నేను వీరిని సహించను అని అంటున్నాడు. అనాది కాలంలో చూసినట్లయితే, నోవాహు దినములలో చూసినట్లయితే సహించలేకపోయాడు దేవుడు. నోవాహుతో మాట్లాడుతున్నాడు, ఇదిగో ఈ ప్రజలు విననొల్లని ప్రజలు అయిపోయారు, నా మాట వినటువంటి వారు అయిపోయారు, నా మాట విననొల్లని ప్రజలు అయ్యారు. కాబట్టి వీరిని బట్టి నేను ఈ భూమిని ఉన్నటువంటి సమస్తాన్ని కూడా శపిస్తానని దేవుడు శపించినట్లుగా మనం చూస్తాం ప్రియులారా. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే వారి మీద కోపం పుట్టినప్పుడు దేవుని దగ్గర అతను మాట్లాడుతూ ఉన్నాడట. దేవుడు యెహోవా, నీవు మహాశక్తి వలన, బాహుబలం వలన ఐగుప్తు దేశము నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము మండనేలా, ఆయన కొండలలో వారిని చంపినట్లును, భూమి మీద నుండి వారిని నశింపచేయనట్లును, ఐగుప్తు దేశములో ఎలాగూ కొనవలెను, నీ కోపాగ్ని మండి కోపాగ్ని నుండి మళ్ళుకొని నీవు నీ ప్రజలకు కీడు చేయక దానిని గూర్చి సంతాపపడమని బ్రతిమాలు కొనుక్కుంటున్నాడట మోసే. ప్రజల నిమిత్తం, ఆ ప్రజల నిమిత్తము, ఆ ప్రజల రక్షణ నిమిత్తము మన పితరుడైన అపోస్తుడైనటువంటి పౌలు ప్రార్థన చేస్తున్నాడు. ఇశ్రాయేలీల రక్షణ గురించి, ఇశ్రాయేలీల సొంత ఆలోచనలుగా లేకుండా దేవుని మాట వినేటటువంటి వారిగా, దేవునికి లోబడి ఉండేటటువంటి వారిగా, దేవునికి విధేయత కలిగి ఉండేటటువంటి వారిగా ఉండాలని దేవుడు మోసే ప్రార్థన చేస్తున్నాడు ప్రజల కోసం. ఇక్కడ అపోస్తుడైనటువంటి పౌలు కూడా
ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ దినాన ప్రత్యేకంగా మనం ప్రియులారా ఈ ఉపవాస ప్రార్థనలో నీవు నేను మనమందరం కూడా ఏకముగా కూడి మనం ప్రార్థన చేయాలి ప్రియులారా. మన కుటుంబం కొరకు ప్రార్థన చేయాలా, మన బిడ్డల కొరకు ప్రార్థన చేయాలా, మన బంధుమిత్రుల కొరకు ప్రార్థన చేయాలా, మన రక్త సంబంధుల కొరకు ప్రార్థన చేయాలా.